గుజరాత్ టైటన్స్ డామినేషన్ వన్స్ అగైన్ అహ్మదాబాద్లో. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ని 82 రన్స్‌తో ఓడించారు. ఎస్ఆర్హెచ్ లీస్ట్ స్కోర్ ఐపీఎల్‌లో 86కి ఆల్అవుట్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మంచి గేమ్ ప్లాన్స్ యూజ్ చేసి మ్యాచ్ గెలిచారా? లేకపోతే ఎస్ఆర్హెచ్‌తో తప్పులేనియా? ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఆల్సో ఇవాళ ఆర్సీబీ ఆడబోతున్నారు కేకేఆర్‌తో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. నిన్నటి మ్యాచ్, ఇవాల్టి మ్యాచ్, బోత్ ద మ్యాచెస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ యెస్టర్డేస్ మ్యాచ్. అసలు నిన్న మ్యాచ్లో ఏమైంది? గుజరాత్ టైటన్స్ వన్స్ అగైన్ డామినేట్ చేశారు అహ్మదాబాద్లో ఎస్ఆర్హెచ్తో. అయితే ఇక్కడ గుజరాత్ టైటన్స్ సూపర్ గేమ్ ప్లాన్స్ యూజ్ చేస్తారా, లేకపోతే ఎస్ఆర్హెచ్ మిస్టేక్స్ చేశారా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ డీటెయిల్. ఓకే, నిన్న గుజరాత్ టైటన్స్ చాలా తెలివిగా బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడారు. పిచ్ నెంబర్ 5. ఇదే పిచ్లో 2 మ్యాచ్లు ఆల్రెడీ ఐపీఎల్లో జరిగినాయి. ఒకటేమో ముంబై ఇండియన్స్‌తో, ఇంకోటేమో పంజాబ్‌తో గుజరాత్ టైటన్స్ ఆడింది. ఒక మ్యాచ్ ఏమో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి, ఇంకో మ్యాచ్ ఏమో సెకండ్ బ్యాటింగ్. సో టాస్ అంత ఫరక్ పడదని చెప్పానా? టాస్ అప్పుడు ఏం చేసి ప్యాట్ కమిన్స్ గెలిచింది ఎస్ఆర్హెచ్ఏ. సెకండ్ బ్యాటింగ్ అన్నాడు. అయితే ఇక్కడ బోత్ ద కెప్టెన్స్ వాంటెడ్ టు బ్యాట్ సెకండ్. సో గిల్ కూడా అదే అన్నాడంటే కమిన్స్ రైట్ డిసిజన్ తీసుకున్నట్టుగా. సో దట్స్ ఇట్. సో టాస్ అయిపోయిన తర్వాత ప్రఫుల్ హుంగేని తెచ్చారు మనం అనుకున్నట్టే. అండ్ బికాజ్ ఈ పిచ్కి కమిన్స్, ప్రఫుల్ హుంగే మంచిగా సూట్ అవుతారు అనుకుంటే వాళ్ళిద్దరే బెస్ట్ బౌలింగ్ వేశారు. ఇన్ఫాక్ట్ ప్రఫుల్ హుంగే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇనిషియల్లీ గిల్ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత జాస్ బట్లర్ కూడా అవుట్ అయిపోయాడు. దీని తర్వాత సాయి సుదర్శన్ ఇంకా వాషింగ్టన్ సుందర్ ఆబ్వియస్లీ మంచి బ్యాటింగ్ చేశారు. వాళ్ళకి పిచ్ అలవాటు. అండ్ ఎస్ఆర్ఎస్ దగ్గర మలింగా ఇంకా కమిన్స్ తప్పిస్తే వీ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్. అయినా ప్రఫుల్ హుంగే మంచిగా వేసిన సాకిబు, ఇషాన్ మలింగాకి పిచ్ అంత సూట్ అవ్వదు, మీకు ముందే చెప్పా ప్రివ్యూలో. అండ్ ఆబ్వియస్లీ శివాంగ్ కుమార్ అహ్మదాబాద్లో ఇంకా అంత అలవాటు ఉండదు. తనకు కూడా ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు ఆఫ్ ఐపీఎల్. ఆల్ ఆఫ్ దట్ తీసుకుంటే సాయి సుదర్శన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్. 2-3 ఇయర్స్ నుంచి ఒక ఫ్రాంచైజ్ ఆడుతున్నాడు. ఈ పిచ్ అలవాటు. అండ్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. దాంతోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఈజ్ ఇండియన్ ప్లేయర్. తనకు కూడా తెలుసు, తను కూడా ఫామ్లో ఉన్నాడు. మొత్తానికి మేనేజ్ చేసి టీంని వాళ్ళు 168 దాకా తీసుకెళ్లారు. అండ్ బిఫోర్ దట్ ప్యాట్ కమిన్స్కి నేను క్రెడిట్ ఇవ్వాలి. ఉన్న రిసోర్సెస్ని చాలా మంచిగా యూజ్ చేశాడు. కానీ పోస్ట్ మ్యాచ్లో ఒక చిన్న డైలాగ్ చెప్పాడు. ఏంటంటే, ఎట్లయితే గుజరాత్ బౌలర్స్ వేసారో అది మేము చూసిన తర్వాత మేము ఎక్కువ లెన్స్ వేయాల్సింది ముందే యార్కర్స్కి వెళ్ళాము. వీ షుడ్ పర్సిస్టెడ్ విత్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఎక్కువ అని చెప్పేసి క్లియర్గా అన్నాడు. మనం వీడియోలో దీని గురించి ముందే మాట్లాడాం. బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసేదానికి చాలా యూస్ఫుల్. కానీ సూట్ అవ్వాలి కదా బౌలర్స్, అది ప్రాబ్లం. ముందే చెప్తే ఏమైంది? మొత్తాన్ని 168 చేరుకున్నారు. చాలామంది అనొచ్చు ఈజీగా కొట్టాలి, కానీ పిచ్ మీద 168 వాజ్ అ డామ్ గుడ్ స్కోర్, లెట్ మీ టెల్ యూ. ఎందుకంటే ఒకటేమో పిచ్ గురించి చెప్పే కదా, ఇంకోటి బౌలింగ్. ఎస్ఆర్హెచ్కి ఇంకా గుజరాత్ టైటన్స్ బౌలింగ్కి చాలా తేడా ఉంది పిచ్ మీద. ఇక్కడ చూడండి, రబాడా ఇంటర్నేషనల్ బౌలర్ 150+. సిరాజ్ తను కూడా ఇప్పుడు 145+ వేసాడు. జేసన్ హోల్డర్ ఇంటర్నేషనల్ బౌలర్, అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్, ఇయర్ బ్రిలియంట్. ఈ పిచ్ మీద ఎట్లా తెలుసు? 4 క్వాలిటీ అవుట్ స్టాండింగ్ బౌలర్స్, హై ఆర్మ్ హిట్ చేసి వేస్తున్నారు బౌలర్స్. ఇది బౌలింగ్ అటాక్. అండ్ అందరు పేస్ వేస్తారు క్లోజ్ టు 150. హోల్డర్ కొంచెం తక్కువ అంతే. సో ఏం చేశారంటే సింపుల్ గేమ్ ప్లాన్ మీకు చెప్పానా, బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారని అదే వేసారు. అయితే ఇక్కడ చూడండి, ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ టాప్ 7 బ్యాటర్స్ ఎట్లయితే అవుట్ అయ్యారు. 86 రన్స్కి ఆల్ అవుట్ అయ్యారు. దాంట్లో డిస్మిసల్ మీకు చెప్తా. ఫస్ట్ హెడ్ అవుట్ అయ్యాడా, లెగ్ స్టంప్ మీద బాల్ ఇన్స్టింక్టివ్ షాట్ కొడతానికి వెళ్ళి బాల్ స్లో వచ్చింది, అవుట్ అయ్యాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ డిఫెన్స్ ఆడాడా, కొడతానికి వెళ్ళలే, అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ డిఫెన్స్ ఆడి గాడ్ బిహైండ్ అయ్యాడు. సలీల్ అరోరా డిఫెన్స్ ఆడాడు, గాడ్ బిహైండ్. ఓకే, క్లాసెన్కి షార్ట్ బాల్ పడితే పుల్ కొడతానికి వెళ్ళాడు. అంటే దట్ కూడా ఇన్స్టింక్టివ్, అంటే ర్యాష్ షాట్ కాదు, షార్ట్ బాల్ వేసాడు, కొడతానికి వెళ్ళాడు. స్టిక్కీ వికెట్ ఎడ్జ్ తీసుకొని అవుట్ అయ్యాడు. ఇంకా అప్పుడు కూడా 10 runs per over, 11 runs per over దాటిపోయింది. యూ హ్యావ్ టు ప్లే దట్ షాట్. ఒక్క స్మరణ్ కొడతానికి వెళ్ళాడు మిడ్ ఆఫ్ పై నుంచి, ఓకే అనొచ్చు. రబాడా ఇంకా 2 balls ఉన్నాయి, వెయిట్ చేయాల్సిందే. ఆ ఒక్క వికెట్ మినహాయిస్తే ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ ఆఫ్ ద లెంత్ బ్యాక్ ఫుట్ పంచ్ కొడతానికి వెళ్ళాడు, స్లో వచ్చిన బాల్, అవుట్ అయ్యాడు. సో దిస్ వాస్ క్వాలిటీ బౌలింగ్. ఎవరైనా అన్నారు అనుకో రెక్లెస్ షాట్స్ ఆడారు ఎస్ఆర్హెచ్, నో, దే వేర్ అవుట్ స్మార్టెడ్ విత్ క్వాలిటీ బౌలింగ్. లెట్ మీ టెల్ యూ, ఒకసారి స్టార్ట్ చూడండి. గుజరాత్ టైటన్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 165+ స్కోర్స్, ఒక్క మ్యాచ్ కూడా కన్సీడ్ చేయలే. మీకు స్టార్ట్ కూడా వేసిన, అది కూడా తోప్ బ్యాటింగ్ యూనిట్సే అన్ని. పంజాబ్తో మంచి బ్యాటింగ్ టీమ్స్ని రెస్ట్రిక్ట్ చేశారు. దాంట్లో 3 సార్లు టీమ్స్ని ఆల్అౌట్ చేసాయి. ఒక మ్యాచ్ ఏమో 9 వికెట్స్ పడగొట్టారు. అంతే, వీళ్ళది బెస్ట్ బౌలింగ్ అటాక్ వితౌట్, అంటే డౌటే కాదు, బై ఫార్ దీస్ ఆర్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్ ఎట్లయితే ఉన్నారు. ప్లస్ వీళ్ళు టెస్ట్ మ్యాచ్ లైన్స్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారు. ప్లస్ అహ్మదాబాద్లో వీళ్ళు దే ఆర్ నెక్స్ట్ లెవెల్. ఎస్పెషలీ పిచ్ నెంబర్ 5లో బ్లాక్ సాయిల్లో మాత్రం ఈ బౌలింగ్ అటాక్తో కొడతాం చాలా కష్టం. అవుట్ స్టాండింగ్, అంటే ఎట్లా అంటే ప్లానింగ్ చేసి పిచ్ దగ్గర నుంచి
ఎస్ఆర్హెచ్ని అవుట్ ప్లే చేశారు. దిస్ ఈస్ అ గేమ్ టు ఫర్గెట్ అంటే నేను సన్ రైజర్స్ హైదరాబాద్ అల్లమల్ల అయ్యే గేమ్స్గా లీడ్ స్కోర్కి ఆల్ అవుట్ అయ్యారంటే కంట్రోల్ ఆల్ డిలీట్ చేసి పక్కకి నెట్టేసాలి మ్యాచ్. ఎనీవేస్ పాజిటివ్ థింగ్స్ అహెడ్. కరెక్ట్గా 6 days గ్యాప్ ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఉంది. దాని తర్వాత ఆర్సీబీతో హోమ్ గ్రౌండ్లో ఉంది. అది కూడా ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేస్తున్నారు కాబట్టి థింగ్స్ ఆర్ పాజిటివ్. దిస్ ఈస్ ద మ్యాచ్ టు ఫర్గెట్. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఏది టీం గెలవలేదు, స్టిల్ పాజిటివ్ థింగ్స్ అహెడ్. దట్ ఈస్ వాట్ ఐ సీ దిస్ మ్యాచ్ యాజ్. ఎక్కువ ఆలోచించే మ్యాచ్ కాదు. గుజరాత్ టైటన్స్కి షబాష్ చెప్పాల్సిన మ్యాచ్ ఇది. వెల్ ప్లేడ్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రబాడా, సిరాజ్, హోల్డర్, అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ఎట్లయితే చేసి మ్యాచ్ గెలిచారు. అది సంగతి. మొత్తానికి మ్యాచ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇవాల్టి మ్యాచ్ ఆర్సీబీ కేకేఆర్తో ఆడుతున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇవాల్టి మ్యాచ్ రాయ్పూర్లో అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 35 మ్యాచెస్ అయినాయి. దాంట్లో 15 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిచారు. అండ్ ఆల్సో లాస్ట్ 5 మ్యాచెస్ అగైన్స్ ఈచ్ అదర్ ఆడినప్పుడు 4 times కేకేఆర్ గెలిచారు. 1 time ఆర్సీబీ డామినేషన్ ఇక్కడ కూడా కేకేఆర్ది. అండ్ కమింగ్ టు దిస్ మ్యాచ్ కూడా 4 consecutive మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు కేకేఆర్. ఇంకో పక్క ఆర్సీబీ క్లోజ్ మ్యాచ్, నేల్ బైటింగ్ ఫినిష్ మ్యాచ్ గెలిచారు ఆర్సీబీ అగైన్స్ ముంబై ఇండియన్స్. కాకపోతే ఇదే వెన్యూలో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముందు చెప్తా ఎందుకో. ఓకే, నౌ కమింగ్ టు ద వెన్యూ. లాస్ట్ మ్యాచ్ చెప్పాను ముంబై ఇండియన్స్తో అరౌండ్ 177 అలా స్కోర్ మ్యాచ్ అయింది. ఇది క్లోజ్ నేల్ బైటింగ్ ఫినిష్ గెలిచారు. ఈ పిచ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ వర్షం పడింది, కొంచెము అన్ఈవెన్ బౌన్స్, వేరియబుల్ బౌన్స్ ఉంటుంది, కానీ బాల్ స్కిడ్ అవుతుంది ఇక్కడ. అంటే బాల్ పడి మెల్లిగా కాదు, స్కిడ్ అవుతుంది. ఏంటంటే కొంచెం లో కూడా అవుతుంది, బ్లాక్ సాయిల్ పిచ్. సో ఏంటంటే బ్యాట్ అనుకునే దానికి ఫాస్ట్ వస్తుంది అనమాట. కానీ వేరియబుల్ బౌన్స్ ఉంటే కష్టం ఉంటుంది. ఒకటే బౌన్స్ ఉంటే ఓకే, లాస్ట్ మ్యాచ్ ఒక్క బౌన్స్ లేదు, కానీ అదే పిచ్ మీద ఆడతాను లేదు కదా, వేరే పిచ్ కూడా ఆడచ్చు. యాక్చువల్లీ ఇట్స్ బ్యాటింగ్ పిచ్. లాస్ట్ మ్యాచ్ 177 అయినా ఇదే ఇయర్ జనవరిలో ఇదే పిచ్ మీద మ్యాచ్ అయింది. ఇండియా 207, 208 ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్తో ఈజీ కంఫర్టబుల్ 15 overs చేజ్ చేసేసింది. డ్యూ కూడా వచ్చింది, కానీ లాస్ట్ మ్యాచ్ డ్యూ రాలే. సో మొత్తానికి ఐ థింక్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈ టీంలో ఫరక్ పడదు. కానీ ఆర్సీబీ ఐ థింక్ దే విల్ బ్యాట్ సెకండ్. సో కేకేఆర్ ఐ థింక్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. అది మొత్తానికి వెన్యూ సంగతి. నౌ కమింగ్ టు ద బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 12. ఫస్ట్ కేకేఆర్ గురించి మాట్లాడితే వరుణ్ చక్రవర్తి ఇంజూరీ అయింది. లాస్ట్ మ్యాచ్ కూడా నడవలేపాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తే ఈజ్ అనేబుల్ టు వాక్. హోటల్ దగ్గర కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. మరి తను ఆడపోతే కేకేఆర్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆడిపిస్తారు, ఎందుకంటే ఈ పిచ్లో స్పిన్నర్స్ ఎక్కువ వికెట్ తీయరు. లాస్ట్ మ్యాచ్ చూసాం ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో స్పిన్నర్స్కి మొత్తం మ్యాచ్లో ఒకటే వికెట్ వచ్చింది, అది మినేస్తారు. అందుకనే ఫాస్ట్ బౌలర్ ఆడిపిస్తారు. అండ్ పైనుంచి కింద దాకా వీళ్ళు చూస్తే స్ట్రెంత్ ఏంటంటే స్పిన్నర్ సునీల్ నారాయణ్ at the top, Final and very dangerous, కింద రింకు సింగ్. they'll bank on these 3 players. ఇంకో పక్క ఆర్సీబీ వైపు వచ్చేస్తే ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ లాస్ట్ 2 matches రన్స్ కొట్టలే, కానీ ఈ మ్యాచ్ నాకు రన్స్ కొడతాడు అనిపిస్తుంది. బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ అట్ ద టాప్ జేకబ్ బెథెల్. మనకు తెలిసి రన్స్ కొట్టక లాస్ట్ మ్యాచ్ స్టార్ట్స్ వచ్చినాయి కొట్టలే, కానీ ఇంత ముందు కూడా రన్స్ కొట్టలే. ఫిల్ సాల్ట్ టీమ్కి జాయిన్ అయిపోయాడు ఫింగర్ ఇంజరీ వల్ల. న్యూస్ ఏమొస్తుంటే ఫిట్ అయిపోయాడు. ఫిట్ అవుతే తను వచ్చేస్తాడు జేకబ్ బెథెల్ ప్లేస్లో. తన ఆర్సీబీ మళ్ళా ఫుల్ స్ట్రెంత్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాటింగ్ అయితే మనకు తెలిసిన విషయం, ఆర్సీబీ ఫుల్ స్ట్రెంత్ మొత్తం. పతిదార్ దగ్గర నుంచి పడికలు, రజపతిదార్ అందరూ. అయితే ఇక్కడ ఇంకో టిమ్ డేవిడ్ ఆన్ అండ్ ఆఫ్ ఫామ్, కానీ నాకు ఇక్కడ రొమారియో షెపర్డ్ లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఆడాడు కదా ఫామ్లో అనిపించట్లేదు. సో మరి తన మీద ట్రస్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తారా, మన చేంజెస్ చేస్తారా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హియర్. బట్ ఐ థింక్ దే విల్ కంటిన్యూ, దే విల్ గివ్ హిమ్ మోర్ కాన్ఫిడెన్స్. ఇంకా కృణాల్ పాండ్యా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఎంత చెప్పిన తక్కువ. నేను భూవీ గురించి అయితే చెప్పే అవసరం లేదు, ఈ పిచ్ మీద మళ్ళీ వికెట్స్ ఇస్తాడు అనిపిస్తుంది. అప్ ఫ్రంట్ భూవీ వర్సెస్ ఫినాలెన్ సూపర్ కాంటెస్ట్ ఇది. స్వింగ్ చేస్తాడు. ఈవెన్ హేజల్వుడ్ కూడా. ఫినాలెన్ వికెట్ జల్దీ పడిందంటే ఆర్సీబీ డామినేట్ చేస్తారు ఈ మ్యాచ్. సో మొత్తానికి ఇది సంగతి, మ్యాచ్ సంగతి. ఓకే, నౌ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్. ఎవరు గెలుస్తారు? నాకు అనిపిస్తుంది కేకేఆర్కి టర్నింగ్ పిచ్ ఇస్తే వాళ్ళు ఎఫెక్టివ్ ఉంటారు. వాళ్ళ దగ్గర 2 స్పిన్నర్స్ ఆడి టెలికాప్టర్స్ ఎట్లా కాల్ కదల్ని అట్లా స్పిన్ వేశారు, వెరీ డామినెంట్. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఇంజురీ అయింది. దాని తర్వాత పిచ్ ఏమో బ్యాటింగ్ పిచ్, బాల్ స్కిడ్ అయి వస్తుంది, స్పిన్నర్స్కి వికెట్ రావు. అందుకని ఐఎమ్ గోయింగ్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. ఇది నా ప్రెడిక్షన్. మీరేమంటారు కింద కమెంట్ చేయండి మీ ప్రెడిక్షన్ ఏంటి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. I hope this video was informative for you. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Till then, take care. Bye bye.